హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అంటే గ్రావిటేషన్ అనమాట. ఈ గ్రావిటేషన్ గురుత్వాకర్షణ అంటారు తెలుగులో. ఈ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆ కాన్సెప్టే లిఫ్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో గ్రావిటేషన్ అనే చాప్టర్లో ఈ లిఫ్ట్ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో చెప్పాను కదా, మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా ఒక 10 నుంచి 20 నిమిషాల లోపు మధ్యలో ఆ చిన్న చిన్న టాపిక్స్ మీద క్లియర్గా మీకు వీడియోని ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు తయారు చేసిన వీడియో మాత్రం ఏఐ సహాయంతో చాలా తెలివిగా రాసి మార్చి తీసుకొచ్చిన వీడియో అనమాట. సో మీకు చాలా క్లియర్ కట్గా అర్థమైద్ది. చాలా హార్డ్ వర్క్ చేశాను, ఎందుకంటే విజువల్గా పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పి నేను చాలా ట్రై చేశాను. చెప్పచ్చు, మనం విజువల్గా చెప్పకుండా అయినా పిల్లలకి ఆ కాన్సెప్ట్ని నేను మైండ్లో ఇన్సెట్ చేయగలను. ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. కానీ వాడికి చూపిస్తే ఇంకా పిల్లలకి అంత బాగా అర్థం చేసుకోలేని స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకు కూడా కాస్త వెనకపడి చలిగా అర్థం చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది. సో దీని వెనకాల నేను చాలా కష్టపడ్డాను, చాలా వర్క్ అయితే చేశాను. 10 నిమిషాల వీడియోనే కదా మీకు అనిపించవచ్చు, కానీ దాని వెనకాల మాత్రం చాలా కష్టం ఉండిద్ది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వీడియోని లైక్ చేసి వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది మీరు బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి. మీరు కామెంట్ సెక్షన్లో రాసే ఒక్కొక్క మాట నన్ను చాలా మోటివేట్ చేసింది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అది నన్ను చాలా పుష్ చేస్తూ ఉండిద్ది అనమాట. సో కీప్ సపోర్ట్. మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను మోర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా ఈ గ్రావిటేషన్ అనే చాప్టర్లో ఈ లిఫ్ట్ ప్రాబ్లమ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం వెళ్దాం. సో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ లిఫ్ట్లో ఉన్న వ్యక్తి, ఇది తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లోనూ ఉండిద్ది, ఇబ్బంది ఏమి ఉండదు, చాలా జాగ్రత్తగా వినండి. లిఫ్ట్ అని రాశాడులే, లిఫ్ట్ అనమాట. లిఫ్ట్లో ఉన్న వ్యక్తి ఒక దృశ్య బరువు, అపారెంట్ వెయిట్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ఏ లిఫ్ట్. సామాన్యంగా ఒక వ్యక్తి లిఫ్ట్లో ఉన్నప్పుడు లిఫ్ట్ పైకి వెళ్తాం జరుగుతూ ఉండిద్ది, పైనుంచి కిందకి రావడం జరుగుతుండిద్ది, లేదా లిఫ్ట్ వైర్ కట్ అయిపోయి డైరెక్ట్గా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే అవకాశం ఉండిద్ది. ఇలా చాలా రకాల కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సామాన్యంగా వ్యక్తి బరువు అనేది లిఫ్ట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మారుతూ ఉండిద్ది. ఇలా ఎందుకు మారుతుంది అంటే, ఉన్న బరువు మనిషికి ఉండట్లేదు. మనిషి మనిషి బరువులో మార్పు వస్తుంది. మనిషి ఎప్పుడైతే లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడో ఆ మనిషి బరువులో వచ్చే మార్పునే అపారెంట్ వెయిట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, దాన్ని దృశ్య బరువు, కనపడుతున్న బరువు, కానీ అది రియల్ బరువు కాదు. ఇక్కడ మీకు 2 వెయిట్లు కనపడుతూ ఉంటాయి. ఒకటి అపారెంట్ వెయిట్, దాన్ని దృశ్య బరువు అంటారు. ఇంకోటిది రియల్ వెయిట్, ఇది నిజమైన బరువు అన్నమాట. సో అపారెంట్ వెయిట్ వేరు, రియల్ వెయిట్ వేరు. కాబట్టి మనకి లిఫ్ట్లోకి వెళ్ళంగానే కొన్నిసార్లు తేలిగ్గా అనిపిస్తుంది, కొన్నిసార్లు బరువుగా అనిపిస్తుంది, అసలు కొన్నిసార్లు వెయిటే ఉన్నట్టు అనిపించదు. ఇలా అనిపించడం గల కారణం అపారెంట్ వెయిట్, దృశ్య బరువు వల్ల. కానీ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చామనుకో ఆ రియల్ వెయిట్ అలాగే ఉండిద్ది. ఇది ఏ కండిషన్స్లో ఎలా మారిపోయిద్ది అని ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. వాటిని మనం చూద్దాం. అపారెంట్ వెయిట్ ఇన్ ఏ లిఫ్ట్, దృశ్య బరువు. ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ద్రవ్యరాశి, ఎం అంటే మాస్ అనమాట. నెక్స్ట్ నిజమైన బరువు, యాక్చువల్ వెయిట్. సో W=mg, ఈ ఫార్ములా మనకు తెలియాలి. సో వెయిట్ ఈక్వల్ టు m/g అనమాట. చాలా మందికి తెలియదు, యాక్చువల్ వెయిట్ అనేది భూమి ఆకర్షణ వల్ల అనమాట. అంటే భూమి ఆకర్షణ బలం, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనల్ని భూమి లాగుతూ ఉండిద్ది. అదే మన నిజమైన బరువు అనమాట, యాక్చువల్ వెయిట్ అంటారు. నెక్స్ట్ ప్రతిచర్య బలం, దాన్ని ఆర్ అని మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లిఫ్ట్ ఫ్లోర్ వల్ల వచ్చే బలం అనమాట. భూమి గురుత్వాకర్షణ బలం వల్ల వచ్చే బలాన్నేమో వెయిట్ అంటారు. సో వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్, అది ఒక రకమైన బలం అన్నమాట. కానీ లిఫ్ట్లో ఉన్నప్పుడు
లిఫ్ట్ మన మీద ఒక ప్రతిచర్య బలాన్ని, ఒక రియాక్షన్ ఫోర్స్ని చూపించింది. దాన్నే మనం ఆర్ అని మాట్లాడుకోవాలి. లిఫ్ట్ ఫ్లోర్ వల్ల వచ్చే బలం అంటారు దాన్ని. ఓకేనా? సో ఇక్కడ లిఫ్ట్ ఫ్లోర్ వల్ల వచ్చే బలాన్ని అపారెంట్ వెయిట్ అంటారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎందుకు బయట ఉన్నప్పుడేమో బరువులో మార్పు రావట్లేదు, లిఫ్ట్లోకి వెళ్ళంగానే బరువు ఎందుకు మారుతుంది? ఈ అపారెంట్ వెయిట్, దృశ్య బరువు ఎందుకు వస్తుంది అంటే ఆర్ వల్ల. అందుకే దృశ్య బరువు ఈక్వల్ టు అపారెంట్ వెయిట్ ఈక్వల్ టు ఆర్. దట్ ఈస్ రియాక్షన్ ఫోర్స్. లిఫ్ట్ ఫ్లోర్ వల్ల వచ్చే బరువు అనమాట. సో మనం అనుభవించే బరువు అంటే వెళ్ళంగానే తక్కువగా కానీ ఎక్కువగా కానీ అనిపిస్తుంది కదా, అది ఆర్ మీద ఆధారపడుతూ ఉండిద్ది. లిఫ్ట్ ఫ్లోర్ వల్ల ఇచ్చే బలం మీద ఆధారపడుతూ ఉండిద్ది. కాబట్టి లిఫ్ట్లో ఎక్కగానే కిందకు ఒక బలం పనిచేస్తూ ఉండిద్ది, అది ఎంజీ. డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. పైకి ఒక బలం పనిచేస్తూ ఉండిద్ది, దాన్నే రియాక్షన్ ఫోర్స్ అంటారు. రియాక్షన్ ఫోర్స్ అంటారు. ఓకేనా? ఇది ఈ పదాలు మీకు ఐడియా ఉండాలి. నిజమైన బరువు అంటే ఏంటి, రియాక్షన్ ఫోర్స్ అంటే ఏంటి, రియాక్షన్ ఫోర్స్ అపారెంట్ వెయిట్కి ఎందుకు ఈక్వల్ అవుతుంది, ద్రవ్యరాశి మాస్. మాస్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, ఇట్స్ నెవర్ చేంజ్. మనకి వెయిట్ మారిద్దేమో కానీ, ఎందుకంటే వెయిట్ అనేది జీ వాల్యూ మీద ఆధారపడుతూ ఉండిద్ది. కాబట్టి వెయిట్ మారితే జీ వాల్యూ మారిద్ది, జీ వాల్యూ మారితే వెయిట్ మారిద్ది. కానీ మాస్ మాత్రం ఎప్పుడూ మారదు. యూనివర్స్లో ఎక్కడైనా మాస్ విల్ నెవర్ చేంజ్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కండిషన్స్ ఏ సమయంలో ఎలా మారిద్ది అన్న విషయాలు నేర్చుకుందాం. ఫస్ట్ కేస్ 1, లిఫ్ట్ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు. నిశ్చల స్థితి అంటే అర్థం ఏంటి? అట్ రెస్ట్. రెస్ట్లో ఉందన్నమాట. అంటే నువ్వు లిఫ్ట్లోకి ఎక్కావు, గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కావు, కానీ ఏమీ నొక్కలేదు. సో అక్కడ వెలాసిటీ ఎలా ఉండిద్ది? జీరో. సో వెలాసిటీ జీరో. వెలాసిటీ జీరో. వెలాసిటీ జీరో అయితే యాక్సలరేషన్ ఏమి ఉండిద్దా? త్వరణం కూడా ఉండదు, త్వరణం కూడా జీరో. ఓకేనా? ఇప్పుడేమో ఎంజీ అనే బరువు కిందకి లాగుతుంది, ఆర్ అనే బరువు ఏమో పైకి లాగుతుంది. మీకు క్వశ్చన్ తెలుసా? ఇది ఫోర్సే, ఇది ఫోర్సే. ఓకేనా? రెండు ఫోర్సులు ఎలా పనిచేస్తున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి. అది అటువైపు వెళ్తే ఇది ఇటువైపు వెళ్తుంది. అప్పుడు అన్నిటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే జీరో ఉండిద్ది అనమాట. సో ఆర్ మైనస్ ఎంజీ ఈక్వల్ టు జీరో. సో ఆర్ ఈక్వల్ టు ఎంజీ. సో దృశ్య బరువు ఈక్వల్ టు నిజమైన బరువు. అంటే ఒక వ్యక్తి లిఫ్ట్లోకి ఎక్కంగానే లిఫ్ట్ కదలకుండా ఉన్నప్పుడు, రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు దృశ్య బరువు నిజమైన బరువుకి సమానంగా ఉండిద్ది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఓకేనా? కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఎంజీ. ఈ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కేస్ 1లో వచ్చింది అనమాట. క్లారిటీ వచ్చిందా మీకు? మళ్ళీ రాస్తున్నా చూడండి, క్లియర్గా సింపుల్గా రాస్తాను. అట్ రెస్ట్, నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు, ఇక్కడ వెలాసిటీ కూడా జీరో ఉన్నప్పుడు ఆర్ ఈక్వల్ టు ఎంజీ అయింది అనమాట. ఓకేనా? పైకి పనిచేసేదేమో రియాక్షన్ ఫోర్సు, కిందకి పనిచేసేదేమో ఎంజీ. ఇక్కడ లిఫ్ట్ ఏమి కదలట్లేదు కదా, కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఎంజీ అయిపోయింది. దృశ్య బరువు ఈక్వల్ టు నిజమైన బరువు. ఇది మిమ్మల్ని అడుగుతాడు. అపారెంట్ వెయిట్ యాక్చువల్ వెయిట్తో ఎప్పుడు సమానంగా ఉండిద్ది అని అడుగుతాడు. ఎప్పుడు సమానంగా ఉండిద్ది? రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అని చెప్పాలి. దట్ ఈస్ కేస్ 1 అన్నమాట. ఓకేనా? కమింగ్ టు కేస్ 2. కేస్ 2, ఏకరీతి వేగంతో కదులుతున్నప్పుడు అన్నాడు. ఏకరీతి వేగం అంటే యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ. ఇఫ్ ఏ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ వెలాసిటీ, ఏకరీతి చలనంతో, దాన్నే యూనిఫామ్ మోషన్ అని రాశాడు. మనం మాట్లాడుకున్నాం కదా, యూనిఫామ్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి? కాన్స్టెంట్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అన్నా కాన్స్టెంట్ వెలాసిటీ అన్నా ఒకటే అర్థం. కాన్స్టెంట్ వెలాసిటీలో యాక్సలరేషన్ ఎలా ఉండిద్ది? జీరో ఉండిద్ది. కాన్స్టెంట్ వెలాసిటీ అన్నా జీరో యాక్సలరేషన్ అన్నా ఒకటే. అప్పుడు ఎంఏ ఈక్వల్ టు ఏమైపోయిద్ది? జీరో. అంతే కదా. సో ఆర్ ఈక్వల్ టు ఏమైపోయింది? ఇక్కడ కూడా ఎంజీ అయిపోయింది, నెట్ ఫోర్స్. కాబట్టి బరువులో ఏ మార్పు ఉండదు. అంటే ఒక వస్తువు కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు యాక్సలరేషన్ జీరో అయిపోయింది, కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఎంజీ అయింది. సో పైకి వెళ్ళినా కిందకు వచ్చినా ఒకటే. అంటే ఒక వస్తువు
యూనిఫామ్ వెలాసిటీతో పైకి వెళ్ళనివ్వండి, లేదా యూనిఫామ్ వెలాసిటీతో కిందకి రానివ్వండి. అప్పుడు వెయిట్లో ఏమైనా మార్పు వచ్చిద్దా? ఉండదు. నో చేంజ్. అదేంటి సార్, వెలాసిటీ ఉంది కదా, వెలాసిటీతో వెళ్తున్నప్పుడు బరువులో మార్పు వచ్చింది కదా అని మీరు అడగచ్చు. రాదు, రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వెలాసిటీకి వెయిట్కి సంబంధం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పింది. ఓకేనా? వెలాసిటీకి వెయిట్కి సంబంధం ఉండదు. కాబట్టి వాడు యూనిఫామ్ వెలాసిటీతో పైకి వెళ్ళినా, యూనిఫామ్ వెలాసిటీతో కిందకు వచ్చినా, వాడు యూనిఫామ్ వెలాసిటీ అన్నాడంటే యాక్సలరేషన్ 0 ఉండిద్ది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వెలాసిటీకి వెయిట్కి సంబంధం ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా బరువులో ఏ మార్పు ఉండదు. అంటే లిఫ్ట్ రెస్ట్ పొజిషన్లో ఉన్నా బరువులో మార్పు ఉండదు. లిఫ్ట్ యూనిఫామ్ వెలాసిటీతో పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా బరువులో మార్పు ఉండదు. సో కండిషన్ 1లోనూ మార్పు లేదు, కండిషన్ 2లోనూ మార్పు లేదు. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్కి వెళ్దాం. కేస్ 3, లిఫ్ట్ త్వరణంతో పైకి వెళ్తున్నప్పుడు అన్నాడు. ఓకేనా? సో యూనిఫామ్ యాక్సలరేషన్, యూనిఫామ్ యాక్సలరేషన్ లేదా దాన్ని ఏమంటాడంటే అప్వర్డ్ యాక్సలరేషన్ అంటాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? వస్తువు యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది. ఇదిగోండి, పైకి పనిచేసే బలమేమో ఆర్, కిందకి పనిచేసే బలమేమో ఎంజీ. ఓకే, ఇప్పుడు యాక్సలరేషన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఆర్ మైనస్ ఎంజీ ఈక్వల్ టు ఎంఏ అయిద్ది అనమాట. ఎందుకు? ఆపోజిట్లో ఫోర్స్లు ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. కాబట్టి ఈ ఫోర్స్ ఏమో ఆరు, ఈ ఫోర్స్ ఏమో ఎంజీ, ఆర్ మైనస్ ఎంజీ, F1 మైనస్ F2 లాగా. అది దేనికి ఈక్వల్? ఫోర్స్కి ఈక్వల్ అనమాట. సో ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఈ ఎంజీ అటు తీసుకెళ్ళామనుకో, ఆర్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎంఏ, ఆర్ ఈక్వల్ టు ఎం కామన్ తీస్తే జీ ప్లస్ ఏ. కాబట్టి దృశ్య బరువు నిజమైన బరువు కన్నా ఎక్కువ ఉండిద్ది. ఫీల్స్ హెవియర్. ఓకేనా? కాబట్టి ఒక వ్యక్తి లిఫ్ట్లో ఉన్నప్పుడు ఆ లిఫ్ట్ కానీ అప్వర్డ్ యాక్సలరేషన్తో పైకి యాక్సలరేషన్తో వెళ్తూ ఉన్నప్పుడు ఏమైద్ది అంటే దృశ్య బరువు అపారెంట్ వెయిట్ నిజమైన బరువు కన్నా ఎక్కువ ఉండిద్ది. అందుకే ఒక వ్యక్తి లిఫ్ట్లోకి ఎక్కి 5వ ఫ్లోర్కో 10వ ఫ్లోర్కో పైకి వెళ్తున్నప్పుడు బరువు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదేంటి, బరువు ఎందుకు ఎక్కువగా ఫీల్ అయ్యాడు? వై హీ ఫీల్స్ వెరీ గ్రేటర్ దెన్ యాక్చువల్ వెయిట్ అంటే ఇదిగోండి అప్వర్డ్ యాక్సలరేషన్ అదనమాట. ఓకేనా? యాక్సలరేషన్కి వెయిట్కి సంబంధం ఉంది. కాబట్టి యాక్సలరేషన్ అప్వర్డ్లో పైకి వెళ్తుంది కాబట్టి బరువు ఎక్కువగా అనిపిస్తూ ఉండిద్ది. ఓకేనమ్మా? కాబట్టి ఫీల్స్ హెవియర్, కాస్త బరువు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ కేస్ 4, లిఫ్ట్ త్వరణంతో కిందికి వస్తున్నప్పుడు. ఇందాకేమో అప్వర్డ్ యాక్సలరేషన్, ఇప్పుడేమో డౌన్వర్డ్ యాక్సలరేషన్. డౌన్వర్డ్ యాక్సలరేషన్ లో ఏది ఎక్కువ ఉండిద్ది? ఎంజీ ఫోర్స్ ఎక్కువ ఉండిద్ది. ఇక్కడేమో అప్వర్డ్ యాక్సలరేషన్ లో ఆర్ ఎక్కువ ఉండిద్ది. అందుకే నేను ఆర్ని రాశాను ముందు. కానీ ఇక్కడ డౌన్వర్డ్ యాక్సలరేషన్ ఏం ఎక్కువ ఉండిద్ది? ఎంజీ ఎక్కువ ఉండిద్ది. కాబట్టి ఎంజీ మైనస్ ఆర్ ఈక్వల్ టు ఎంఏ. ఈ రెండు ఫోర్సుల మధ్య డిఫరెన్స్ ఈక్వల్ టు ఎంఏ. రియల్ ఫోర్స్కి టోటల్ ఫోర్స్కి ఈక్వల్ అనమాట. సో ఆర్ ఇక్కడ పెడితే ఎంజీ మైనస్ ఎంఏ, ఆర్ ఈక్వల్ టు ఎం కామన్ తీస్తే జీ మైనస్ ఏ. అంటే దృశ్య బరువు నిజమైన బరువు కన్నా ఎలా ఉంది? తక్కువ ఉంది. ఫీల్స్ లైటర్. అంటే డౌన్వర్డ్ యాక్సలరేషన్తో వస్తున్నప్పుడు, యాక్సలరేషన్తో కిందకు వస్తున్నప్పుడు మనిషి లిఫ్ట్లో చాలా తక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు. బరువు చాలా తక్కువగా అనిపిస్తూ ఉండిద్ది. ఇది మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫీల్ అవుతారంటే జైంట్ వీల్ ఎక్కినప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఏమో భయంగా ఉండిద్ది. అది భయం కాదు, మీకు గుండె బరువు ఎక్కిందనమాట. కిందకు వస్తున్నప్పుడు మీరు ఇంకా తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉండిద్ది. దానికి కారణం ఇదిగోండి డౌన్వర్డ్ యాక్సలరేషన్ కాబట్టి. అందుకే ఫీల్స్ లైటర్, తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉండిద్ది, బరువు తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు ఏమో యాక్సలరేషన్తో, వెలాసిటీ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. యాక్సలరేషన్తో పైకి వెళ్తున్నప్పుడు బరువు ఎక్కువ, యాక్సలరేషన్తో కిందకు వస్తున్నప్పుడు బరువు తక్కువ. మరి వెలాసిటీతో పైకి వెళ్తే సంబంధం లేదు, మారదు. వెలాసిటీతో కిందకు వస్తే సంబంధం లేదు, మారదు అని గుర్తుపెట్టుకోండి. ఇది 4వ కండిషన్. నెక్స్ట్ స్వేచ్ఛా పతనం, ఫ్రీ ఫాల్ అనమాట. ఇది 5th కండిషన్.
ఇదిగోండి ఇక్కడ స్నాప్ అంటే ఏమైపోయింది, లిఫ్ట్ వైర్ తెగిపోయింది. లిఫ్ట్ వైర్ తెగిపోగానే ఏమైంది, కార్డ్ బ్రేక్ అయిపోయింది. అవ్వగానే ఏ ఈక్వల్ టు జీ అయిపోయింది. అంటే ఎంత యాక్సలరేషన్తో వస్తువు కిందకు వస్తుందో ఆ యాక్సలరేషన్ దేనికి సమానం అయింది, గ్రావిటీకి సమానం అయింది. ఎందుకు, స్వేచ్ఛాపతనంగా పడిపోయిన వస్తువు మీద జీ వాల్యూ పనిచేసిద్ది. మీరు కొంత ఎత్తు నుంచి ఒక వస్తువుని కిందకు వదిలేశారనుకోండి, అది కిందకు పడుతుందా లేదా, పడుతుంది. ఎందుకు, జీ వాల్యూ పనిచేసింది. సో ఇక్కడ యాక్సలరేషన్ ఏమైపోయింది, త్వరణం అయిపోయింది. ఇక్కడ త్వరణం గురుత్వ త్వరణంగా మారింది. ఎందుకు, కట్ అయిపోయింది కాబట్టి. కట్ అయిపోతే ఫ్రీ ఫాల్. ఇందాక కండిషన్స్ లో తాడు పట్టుకుంది లిఫ్ట్ ని, అంటే అది ఫ్రీ ఫాల్ కాదు, స్వేచ్ఛా పతనం కాదు. కానీ ఇక్కడ అలా కాదు, స్వేచ్ఛగా కిందకి పడిపోయింది. ఏమైపోయింది, ఏ వాల్యూ జీ అయిపోయింది. ఓకేనా, కిందకి పడినప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఆర్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ మైనస్ ఏ. ఇదిగోండి కిందకి పడినప్పుడు మనం తీసుకుంది ఇదే కదా. ఇప్పుడు ఏ వాల్యూ జీ అన్నారు, సో ఇక్కడ జీ ఉంది, ఏ ప్లేస్ లో కూడా జీనే పెట్టాను. జీ మైనస్ జీరో ఏమైపోయింది, జీరో అయిపోయింది. అంటే ప్రతిచర్య బలం, లిఫ్ట్ చూపించే ప్రతిచర్య బలం ఏమైపోయింది, జీరో అయిపోయింది. సో వెయిట్ లెస్నెస్, అసలు బరువే ఉండదు, చాలా తేలిగ్గా ఉంటాడనమాట మనిషి. ఓకేనా, అసలు బరువుగానే ఫీల్ అవ్వడు, అది కండిషను. సో 5వ కండిషన్లో ఏమైంది, లిఫ్ట్ వైర్ బ్రేక్ అయిపోయింది, అవంగానే స్వేచ్ఛాపతన వస్తువుగా మారిపోయింది. అంటే ఏ వాల్యూ జీ అయిపోయింది. కిందకు పడుతున్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఆర్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ మైనస్ జీ, ఎం ఇంటూ జీరో, ఆర్ వాల్యూ జీరో అయిపోయింది. అంటే వెయిట్ లెస్నెస్, అసలు ఏ బరువు లేదు, భారరహిత్యంగా ఉంటాడు, బరువు రహిత్యంగా ఉంటాడని అర్థం అనమాట. ఇది 5వ కండిషన్. ఓకేనా, ఈ 5 కండిషన్స్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేస్తాడు. ఈ 5 కండిషన్స్ మీకు తీసుకొచ్చేసాను ఇక్కడ, సింపుల్ గా అర్థం అవ్వాలని చెప్పి. ఈ ఒక్క టేబుల్ గుర్తు పెట్టుకుంటే సరిపోయింది. చూడండి, లిఫ్ట్ కేజ్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఏమైంది, ఏ వాల్యూ జీరో అయిపోతుంది. కానీ ఇక్కడ ఏముండిద్ది, ఏ వాల్యూ జీరో అయిపోయింది అనుకోండి, ఆర్ ఈక్వల్ టు ఎంజీ, సేమ్, అంటే బరువు ఏమీ మారదు. నెక్స్ట్ యూనిఫామ్ వెలాసిటీలో కూడా యాక్సలరేషన్ ఏమైపోయింది, జీరో అయిపోయింది. అంటే లిఫ్ట్ రెస్ట్ లో ఉన్న ఏ వాల్యూ జీరో అయింది, యూనిఫామ్ వెలాసిటీతో ఉన్న ఏ వాల్యూ జీరో అయింది. కాబట్టి ఇక్కడ కూడా ఏమైంది, సేమ్, మనిషి యొక్క బరువులో ఏ మార్పు ఉండదు. నెక్స్ట్ అప్, పైకి వెళ్తున్నాడు, అప్వార్డ్ యాక్సలరేషన్ అప్ ఉందన్నమాట. అప్పుడు ఏమైంది, ఇంక్రీజెస్. కాబట్టి అపారెంట్ వెయిట్ చాలా ఎక్కువ ఉండిద్ది, దృశ్య బరువు నిజమైన బరువు కన్నా ఎక్కువ ఉండిద్ది. తర్వాత డౌన్, కిందకి డౌన్వర్డ్ యాక్సలరేషన్ తో వస్తున్నాడు, ఎంతో కొంత ఉంది యాక్సలరేషన్. సో ఆర్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ మైనస్ ఏ, డిక్రీజెస్, బరువు చాలా తక్కువగా ఉండిద్ది, దృశ్యమైన బరువు నిజమైన బరువు కన్నా తక్కువ ఉండిద్ది. ఆ తర్వాత ఫ్రీ ఫాల్, యాక్సలరేషన్ ఈక్వల్ టు జీ అయిపోయింది, ఏ వాల్యూ జీ అయింది. ఏ వాల్యూ జీ అయితే ఆర్ ఈక్వల్ టు ఏమైంది, జీరో, అప్పుడు వెయిట్ జీరో అయిపోయింది. 2 కండిషన్లో మా వెయిట్ సేమ్ గా ఉంది, ఒక కండిషన్ లో బరువు ఎక్కువ, ఇంకో కండిషన్ లో బరువు తక్కువ, ఇంకో కండిషన్ లో జీరో. ఓకేనా, ఈ 5 కండిషన్లు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చెప్పిన మొత్తం క్లాసు ఈ టేబుల్లో ఇన్సర్ట్ అయి ఉంది. ఓకేనా, ఏ వాల్యూ జీరో అయిందంటే అర్థం పట్టుకోండి, ఏ వాల్యూ జీ అయిందన్నప్పుడు అర్థం పట్టుకోండి. చిన్న పాయింటే కానీ చాలా విషయం దాగుంది. ఇప్పుడు చూడండి క్వశ్చన్, ముఖ్య గమనికలు, కీ టేక్వేస్ అనమాట. వేగం వెలాసిటీ బరువుని మార్చదు, కేవలం త్వరణం మాత్రమే మారుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా వెలాసిటీతో వెయిట్కి లింకేజ్ ఎప్పుడైనా మాట్లాడనుకోండి, పాసిబుల్ అవ్వదు. ఎందుకు, వెలాసిటీ బరువుని మార్చదు, కేవలం త్వరణం మాత్రమే మారుస్తుంది. కాబట్టి నాకు ఏ రిలేషన్ తెలియాలి కానీ వి రిలేషన్ నాకు అక్కర్లేదు. రెండోది, ఇదిగో యాక్సలరేషన్ మాత్రమే బరువుని మారుస్తుంది. మనం బరువుగా భావించేది ఎంజీ కాదు, ఆర్ మాత్రమే. ఆర్ అంటే ప్రతిచర్య బలం. లిఫ్ట్ తీగ తెగితే ఏ ఈక్వల్ టు జీ, మనం గాల్లో తేలుతాం, ఆర్ ఈక్వల్ టు జీ అయింది. ఇందా చెప్పిన 4th కండిషన్స్ అనమాట. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇవి స్టేట్మెంట్ ఆధారంగా కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా, కేవలం తెలుగు అండ్ ఇంగ్లీష్లో స్టేట్మెంట్ ఆధారంగా రైల్వే ఎగ్జామ్స్ని ఆధారం చేసుకొని క్వశ్చన్ పేపర్స్ని తయారు చేసి
వాటిని క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఛానల్ మందే. ఓకేనా? ఎక్కడో దొరికిన 4 క్వశ్చన్స్ తీసుకొచ్చేసి వాటిని ఇన్సర్ట్ చేసి సింపుల్గా చెప్పేయడం చాలా ఈజీ. అలా బయట చాలామంది చేస్తున్నారు. దానివల్ల నయా పైసా ప్రయోజనం మీకు రాదు. అలాంటిది మనం చేయడం ఈజీ, కానీ వీ నెవర్ డూ దట్. అది మనం చెయ్యం. పిల్లలకి ఇక్కడ బాగా తయారు చేసి ఎగ్జామ్ మోడల్ విని వాడికి అలవాటు చేసి పంపించాలని చెప్పి మనం ఇలా కష్టపడుతున్నాం. సో అది గుర్తుపెట్టుకొని ఛానల్ అందరూ కూడా లైక్ చేసి ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి క్వశ్చన్. నేను టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నప్పుడు టెక్నీషియన్ మనం మాక్ 3 పేపర్ మాట్లాడుకుంటున్నాం. ఆ మాక్ 3 పేపర్లో 23 క్వశ్చన్ వచ్చింది. ఇక నేను ఆపాను ఎక్స్ప్లెయిన్ చేద్దామని. చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ ద వెయిట్ ఆఫ్ ది పర్సన్ మోర్ దెన్ హిజ్ నార్మల్ వెయిట్. వెయిట్ ఆఫ్ ది పర్సన్ అంటే ఆర్ అనమాట, అంటే అపారెంట్ వెయిట్. అపారెంట్ వెయిట్ ఆర్ మోర్ అన్నాడు. దేనికన్నా? యాక్చువల్ వెయిట్ కన్నా. యాక్చువల్ వెయిట్ అంటే ఆర్ గ్రేటర్ దెన్ ఎంజీ. ఓకేనా? ఇప్పుడు ఇది కండిషన్ అనమాట. క్వశ్చన్ చదివి ఇలా అర్థం చేసుకోవాలి. సో వెయిట్లో ఉన్న పర్సన్ బరువు ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. కదులుతున్న లిఫ్ట్లో వ్యక్తి బరువు సాధారణ బరువు కంటే ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అన్నాడు. ఇప్పుడు చూద్దాం. లిఫ్ట్ మూవింగ్ విత్ అప్ అని వచ్చింది. విత్ యూనిఫామ్ వెలాసిటీ తప్పు. వెలాసిటీకి బరువుకి సంబంధం లేదు. లిఫ్ట్ మూవింగ్ డౌన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, ఇక్కడ కూడా డౌన్ ఉంది కానీ వెలాసిటీ వచ్చింది, తప్పు. లిఫ్ట్ మూవింగ్ అప్వార్డ్స్, ఎస్, అప్వార్డ్ వెళ్ళాలి యాక్సలరేషన్తో. పైకి వెళ్తున్నప్పుడు బరువు ఎక్కువగా అనిపించింది, కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చూసారా అలా సింపుల్గా ఆన్సర్ చేయగలేమో? కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇలాంటివి రేపు ఎలా వచ్చినా నువ్వు పెట్టగలవు. నేను ఒక క్వశ్చన్ నేర్పించాను, అన్ని క్వశ్చన్స్ నేను తీసుకురాలేను. నాకు కనపడినవి, నాకు చెప్పినవి, అంతకుముందు నేను చదివినవి ఏదో 2-3 తీసుకురాగలను. కానీ అన్ని తేలేను. కానీ అన్నిటినీ పెట్టగల సామర్థ్యాన్ని ఇవ్వగలం. అది నువ్వు ఇక్కడ సంపాదించుకొని తయారవ్వాలి. ఓకేనా? కాబట్టి క్వశ్చన్స్ అన్నింటినీ ఎక్కడ ఎవరు నేర్పించరు, గుర్తుపెట్టుకో. క్వశ్చన్స్ ఎలా చేయాలో సామర్థ్యాన్ని నువ్వు ఇక్కడ సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు రణరంగంలోకి వెళ్ళినప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా సరే నువ్వు దాన్ని పెట్టగలిగే విధంగా తయారవ్వాలి. ఓకేనా? సో ఇది ఒక 15 మినిట్స్లో ఒక చిన్న టాపిక్స్ ఇలా తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్, దాని మీద సెల్ డివిజన్ మీద, మైటోసిస్, మియోసిస్ వాటి మీద కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇలాగే పీడిఎఫ్స్ తీసుకొచ్చి చాలా అర్థవంతంగా బొమ్మల సహాయంతో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన తర్వాత మీరు ఏ బుక్ చదువుకున్నా మీకు అర్థమైపోయింది. అది మీకు ఈజీగా ఉండిద్ది. మిమ్మల్ని ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి అది ఇంకా బాగా పుష్ చేస్తూ ఉండిద్ది. ఓకేనా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. అందరికీ షేర్ చేసి ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.